ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యమును వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దావీదు మహారాజు గారు వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా మన యొక్క తండ్రి యెహోవా దేవుడు, మనము ఆయన కుమారులం. తండ్రికి పిల్లల మీద ప్రేమ ఉంటుంది. పిల్లలు ఏది అడిగితే అది కొని ఇస్తారు. మరి మన పిల్లల మీద మనము ఎంత ప్రేమ చూపిస్తామో అదే రీతిగా ఆ దేవాది దేవుడు, లోకరక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన పిల్లలమైన మన పట్ల, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల జాలిపడును. నా బిడ్డలు నా నిమిత్తము నా ఆజ్ఞల చొప్పున జీవిస్తూ ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులకు గురి అవుతున్నారో, ఎన్ని సమస్యల మధ్య నలిగిపోతున్నారో, ఎన్ని అప్పుల బాధలతో ఇబ్బందులకు గురి అవుతున్నారో అని ఆ దేవాది దేవుడైన యెహోవా దేవుడు మన నిమిత్తము, మన యొక్క స్థితిగతుల నిమిత్తము మన పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు. మనము అనుకుంటాము, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని, నాకున్న సమస్యల నుండి బయటపడుటకు ఎవరు సహాయం చేయరు అని ఎంతో దిగులుతో, నిరాశతో కృంగిపోతూ ఉంటాము. విశ్వాస జీవితంలో ఎప్పుడూ దిగజారిపోవద్దు. నేను నమ్ముకున్న నా దేవుడు నా ప్రతి సమస్యను తీర్చగలరు, నా ప్రతి అవసరత తీర్చగలరని దేవునిపై నమ్మిక ఉంచుదాం. ఆయన తన కుమారుల ఎడల జాలి చూపే దేవుడు గనుక, తగిన సమయంలో మన అవసరతలన్నీ తీర్చే దేవుడు గనుక ధైర్యం కలిగి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదను. తండ్రి దేవా, నా నందమా, నీ బడిలో కలదు సుఖము. తండ్రి దేవా, నా నందమా, నీ బడిలో కలదు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా నందమా, నీ బడిలో కలదు సుఖము. తండ్రి దేవా, నా నందమా, నీ బడిలో కలదు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా,
నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి ఒక నూతన దినము మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు మా ఎడల జాలి చూపే దేవుడవు, మీకు స్తోత్రములు. మంచి ఆరోగ్యము దయచేసినందుకు మీకు స్తోత్రములు. ఎండలు విపరీతంగా ఉన్నవి తండ్రి, మీ చిత్తమైతే వాతావరణమును చల్లబరచండి. మేము చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. మీ యొక్క దూతల కాపుదల దయచేయండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో తోడై ఉండండి. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మీ కృప ఉంచండి. ప్రతి ఒక్కరితో ప్రేమతో ఐక్యత కలిగి జీవించులాగున మీ కృప ఉంచండి. మా శత్రువులను క్షమించగలిగే మనసు దయచేయండి. ఎటువంటి పగ మనసులో ఉంచుకోకుండా దేవుని ప్రేమ కలిగి శుద్ధ హృదయంతో జీవించులాగున మీ కృప ఉంచండి. మేము మీ బిడ్డలము తండ్రి, మీరు మాకు తండ్రిగా ఉన్నారు. తండ్రి, మీకు స్తోత్రములు. మా యొక్క ప్రతి అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చగలిగే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. మాకు ఏది అవసరమో, మేము ఎలా జీవించాలో ఎరిగిన దేవుడా, మీకు స్తోత్రములు. మేము అడగక ముందే మా యొక్క అవసరతలు ఎరిగిన దేవా, మీకు స్తోత్రములు. దినమెల్లా మీ యొక్క కృపా కాపుదల దయచేయండి. ఎటువంటి సాతాను శోధనలు, కీడు అపాయములు మా దరి చేరకుండా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.